వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోతా ఉన్నది. ఉద్యోగాలు లేవని యువత రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈ ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు నింపుతాం, భర్తీ చేస్తామని చెప్పినా గానీ ఎక్కడ ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదని నిరుద్యోగులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తా ఉంటే, ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపు దిశగా ఆలోచన చేస్తుందనే వార్తలొస్తా ఉన్నాయి. మరి ఈ వార్తలు నిరుద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తా ఉన్నాయి. వాళ్ళ ఆందోళన కలవరపాటుకు గురి చేస్తా ఉన్నాయి. ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ఎస్‌టియు మాజీ అధ్యక్షులు భుజంగరావు సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోతా ఉన్నది. ఉద్యోగులు అశోక్ నగర్‌లో, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్‌లో పుస్తకాలతో కుస్తీ పడతా ఉన్నారు. నోటిఫికేషన్‌లు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ లేదని వాళ్ళు ఆందోళన పడతా ఉంటే, ప్రభుత్వం మాత్రం ఇప్పటికే పెరిగిన రిటైర్మెంట్ ఏజ్‌ను, ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్‌ను మళ్ళీ పెంచుతా అనే ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడతా ఉంది. నిజమేనా? అసలు అందులో ప్రభుత్వం ఆలోచనలో ఉందా? నిరుద్యోగులను గుర్తించకుండా హ్మ్. వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, ప్రభుత్వ మార్పు కోసం వాళ్ళు చేసినటువంటి శ్రమ ఏమాత్రం గుర్తింపు లేకుండా నిరుద్యోగులను అరిగోసబెడుతున్నది. హ్మ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని సుఖంగా ఉంచడం లేదు, ఎవరిని మనశ్శాంతిగా ఉంచడం లేదు. ఈ నిరుద్యోగుల పాత్ర ఎంత గణనీయమైనటువంటిదండి. హ్మ్. ప్రభుత్వం లోపల పోయిన ప్రభుత్వం లోపల కొన్ని ఇబ్బందులొచ్చినాయి. అనుకున్న మేరకు ఉద్యోగాలు రాలేదనేటువంటి భ్రమలోకెళ్ళి, హ్మ్. నేను భ్రమ అంటున్నా. హ్మ్. ఆకునూరి మురళి, సోకాల్డ్ కోదండరాం, సోకాల్డ్ వాళ్ళంతా గూడా రెచ్చగొట్టి పిల్లల పట్ల హ్మ్. వాళ్ళ మైండ్స్ పొల్యూట్ జేసి, హ్మ్. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర సాకారానికి మీ పాత్ర గణనీయమైనటువంటిది. మరి మీకు అనుకున్న మేరకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం, ఇవ్వడంలో వైఫల్యం చెందింది అని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈ సూడో మేధావులంతా మాట్లాడి, ఆ పిల్లలు కూడా ఏమనుకున్నారంటే నిరుద్యోగులంతా, ప్రభుత్వం మారితే, హ్మ్. పాలన మారితే మా బ్రతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలొస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి, మా జీవితం సెటిల్ అవుతుంది, మాకు కుటుంబాల్లో కొంచెం వెలుగులు నిండుతాయని ఆశపడి పిల్లలంతా కూడా ఊళ్ళలోకి వెళ్ళి, నాకు తెలిసిన పిల్లలే వందల మంది ఉన్నారు, హ్మ్. వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అవ్వను బతిలాడి, తాతను బతిలాడి, తల్లిదండ్రులను బతిలాడి, మా ఇంటికి పెద్ద కొడుకులాగా కేసీఆర్ అన్నీ చేస్తుండు, అన్నీ ఇస్తుండు అని అంటే, అట్లా కాదు, మీరు బతకడమే కాదు, మేము బతకాల, భవిష్యత్తు మాది కదా అని చెప్పి తల్లిదండ్రులను, అవ్వాతాతలను కన్విన్స్ చేసి, ఈ ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి అనే మాట చెప్పి, ఆ మాట మేరకు ఆ మార్పు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళ దాంట్లో నిరుద్యోగుల పాత్ర గణనీయమైనటువంటిది. హ్మ్. నిజంగా వాళ్ళకు చేతులెత్తి మొక్కుతా ఉన్నా నేను. వాళ్ళకు నమస్కరిస్తా ఉన్నా. మీ త్యాగాలు గొప్పయి, నిరుద్యోగులయి, మామూలు త్యాగాలు కావు. మొన్న ఏమడిగిండ్రండి ఈ ప్రభుత్వం లోపల? హ్మ్. 2 సంవత్సరాల కాలం లోపల నిరుద్యోగుల అరిగోస ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, ఎంతమంది ఎన్ని దీక్షలు చేసిరి. దీక్షలు చేసినటువంటి వాళ్ళు నిరుద్యోగుల కోసం దీక్షలు చేసిన వాళ్ళని తీసుకపోయి జైళ్ళల్లో, హాస్పిటల్లో వేసింది తప్ప, నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యమాలు చేస్తున్న దాంట్లో పిల్లలు చనిపోయిండ్రు గదా! అవును. ఆత్మార్పణం చేసుకున్నారు గదా! అంటే వాళ్ళు అడిగే దాంట్లో కనీసమైనటువంటి కోరికలు గావు, కోరికలు గూడా గాయి, అవసరాలు. అవసరాలు కొన్ని, ఆ పరీక్ష నిర్వహించాలన్నా, ఆ నోటిఫికేషన్ సవ్యంగా ఉండాలన్నా, వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా, జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించి సరిజేయమని అడిగిన పాపానికి ఇంత ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సెషన్‌లో జాబ్ క్యాలెండర్ మీరు ఇవ్వడం లేదు, జాబ్ క్యాలెండర్ మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా అనే డిమాండ్ మేరకు మరి నిరుద్యోగులంతా దీక్ష చేసి ధర్నా చేస్తే, ఆ ప్రెషర్ మేరకు ప్రతిపక్షాలు నిలదీసి అసెంబ్లీలో అడిగిన మేరకు జాబు లేనటువంటి క్యాలెండర్‌ను అసెంబ్లీలో హ్మ్. అనౌన్స్ చేశారు. అది పలు విమర్శలకు గురయింది. ఈ ప్రభుత్వానికి, పాలకులకు చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగుల జీవితాల పట్ల వాళ్లకు బాగు చేయాలనేటువంటి ఆలోచన కనీసంగా లేకుండా పోయింది. అందుకే ఇలాంటి బోగస్ జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అన్ననాడే ఇలాంటి అనుమానాలకు ఆనాడు బీజం పడింది. ఇవ్వాల మీరన్నట్టుగా, ఇవ్వాల ఉద్యోగాలు ఇవ్వకపోగా, హ్మ్. ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ అధికారులు, వాళ్ళకుండే బాధలు, వాళ్ళకుండే వ్యధలు, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయి. ఎట్లున్నాయి? రాగానే 6 నెలల్లో పీఆర్సీ ఇస్తా అన్నావు. పీఆర్సీ అడ్రస్ లేకుండా పోయింది. 2 ఏళ్ళు అయింది నీ గవర్నమెంట్ అవును. వచ్చి.
మరి 5 డిఏలు ఇప్పుడు రేపు జనవరిలో ఈ ఫస్ట్ వీక్లో డిఏ వస్తుంది అంటే 6 డిఏలు 6 డిఏలు పెండింగ్ అయిపోయినాయి. ఇక నువ్వు 61 సంవత్సరం 59 నుంచి 61 ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయగానే 61 సంవత్సరం కంప్లీట్ కాగానే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాయి. ఇవాల్టి వరకు దాదాపుగా 15,000 మందికి పైగా రిటైర్ అయ్యింది. రిటైర్ అయిన వాళ్ళ దాంట్లో కరుణాకర్ గారు 40 మంది చనిపోయినరు. 5-6 మంది అబ్స్కాండ్ అయి పారిపోయినరు. ఎందుకు చనిపోయినరు అంటే వాళ్ళకు ప్రోస్టేట్ జబ్బులు వచ్చినాయి, కిడ్నీ సమస్యలు వచ్చినాయి, హార్ట్ ఇష్యూస్ వచ్చినాయి, క్యాన్సర్ వచ్చింది. బాగు చేసుకుందాము, ఆరోగ్యానికి హాస్పిటల్లో జాయిన్ అయ్యేదామంటే లక్షల రూపాయలు అవసరం. రిటైర్ అయినటువంటి డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు లయబిలిటీ, ఇక్కడ బెనిఫిట్స్ అంటున్నారు కొందరు, తప్పది. అంటే ప్రభుత్వము మాకు బకాయి పడ్డది, బాకీ పడ్డటువంటి డబ్బులు అవి ఒక్కొక్కరికి 40 నుంచి 50, 60, 70 లక్షల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ నువ్వు రిటైర్ అయినటువంటి ఈ 2024 అయిపోయా, 25 అయిపోయా, 26 జనవరిలోకి వస్తుంది. ఎంతమందికి ఇచ్చినావు, ఎన్ని ఇచ్చినావు, ఏం చేస్తున్నావు, అంతా కూడా చెప్పేది ఒక రకంగా ఉంది, జరిగేది మొత్తం మోసంగా కనబడతా ఉంది. ఇవాళ వాళ్ళు, నేను ఒక దగ్గర అప్పు చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్డ్ నాకు 1 ఇయర్ ఉంది, నా బిడ్డ పెయిన్లు ఉంది, నా కొడుకు చదువు అవసరాలు ఉన్నాయి, నేను ఒక జాగో ఇల్లు కొనుక్కుని నేను అప్పు చేసిన, నా రిటైర్మెంట్కి పైసలు వస్తాయి, నాకు డబ్బులు వస్తాయి, అప్పులు కట్టుకుంటాను ఒక ప్రణాళిక వేసుకొని ఒక జీవితంలో ఉద్యోగికి ఉపాధ్యాయుకు చిరకాల కోరిక ఇల్లు పెళ్ళో పిల్లగాడు చదువు కంప్లీట్ చేసుకున్నా. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నా రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, ఇస్తాడు 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 అని చెప్తే చివరికి ఎక్కడికి వచ్చింది కథ అంటే, ఇక ఆయన ఇచ్చినట్టే ఉంది, నువ్వు నా అప్పు తీర్చినట్టే ఉంది చక్కదనం, ఆయన ఇయ్యడు, నువ్వు నాకు అప్పులు కట్టవు, నీ సంగతి చెప్పు అని చెప్పి వచ్చి ఇంట్లో కూర్చుంటే, ఇదే ఇంట్లోకి నా దగ్గరికి బోలెడంతమంది హెడ్ మాస్టర్స్ రిటైర్డ్ ఉద్యోగులు వచ్చి వల ఏడిస్తే వాళ్ళని చూసి బాధపడడం తప్ప, ఆవేదన చెందడం తప్ప ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఒక రిటైర్డ్ ఉపాధ్యాయునిగా, ఒక ఉపాధ్యాయ సంఘ బాధ్యత కలిగినటువంటి పూర్వ అధ్యక్షుడిగా ఎస్టీలో పనిచేసినాం కాబట్టి, ప్రభుత్వం నిలదీసినాం కాబట్టి, న్యాయం చేసినాం కాబట్టి, ఏమైనా జరుగుతుందేమో అని ఆశగా ఎవరి దిక్కు చూసినా కూడా సంఘాలు నిర్వీర్యం. నువ్వు 206 సంఘాలతో ఏర్పడది మా జేఈసీ ఘనాపాటి చాలా అని చెప్తున్నటువంటి ఉదరగొట్టే మాటలే ఉన్నాయి తప్ప జరిగిందో వచ్చిందో ఒరిగిందో ఏమీ లేదు. ఇక పైగా ఈ మధ్యలో అంటే నేను అంటున్నదో మీరు అడుగుతున్న ప్రశ్న కాదు ఇది, జూన్లో ఉత్తర్వులు ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం, ఫైలు సిద్ధమైంది. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నెలకు 700 కోట్లు ఇచ్చినా కూడా 2 సంవత్సరాల కాలం పడుతుంది. ఇంత బడ్డెను మా నెత్తికి ఎందుకు పెట్టుకోవాలి, మాకు మెస్సీ ఆటలు ఉన్నాయి, బ్రహ్మాండంగా 100 కోట్లు పెట్టి ఆడుకుంటే మాకు విలాసాలు ఆనందం చేయొచ్చు, గ్లోబల్ సమ్మిట్లో 100 కోట్లు తగలేయచ్చు, మరి నేను నా సొంత కోర్టు ఎంహెచ్ఆర్డి బిల్డింగ్లో తయారు చేసుకోవడానికి 5 కోట్లు వాడుకోవచ్చు, సింగరేణి నుంచి 10 కోట్లు వాడుకోవచ్చు, ఈ రిటైర్డ్ వాళ్ళకు డబ్బులు ఇస్తే నాకేమొస్తుంది, రిటైర్డ్ వాళ్ళకు ఇచ్చినందువల్ల నాకేమి పెద్ద పేరు అక్కర్లేదు, గొప్ప పేరు అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచనతో నీ ప్రభుత్వం ఆ బరువు నుంచి భారం నుంచి తప్పించుకోవడం కోసం రిటైర్మెంట్ ఏజ్ని 61 నుంచి 3 సంవత్సరాలు పెంచబోతున్నట్టుగా 64 సంవత్సరాల ఉద్యోగ విరమణ వయస్సు నిర్ధారిస్తూ ఫైలు సిద్ధంగా ఉంది. జూన్ మాసంలో ఉత్తర్వులు ఇవ్వబోతా ఉన్నారనే వార్త సెక్రటేరియట్లో సాక్షాత్తు చర్చల్లో ఉంది, చక్కర్లు కొడుతుంది, అందరి నోట అన్నింట ఉంది. ప్రభుత్వం కూడా లీకులు ఇచ్చేసిందనే విషయం తెలిసి మనసు భగ్గున మండిపోతుంది. సరే, ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కూడా పెంచింది కదా, 3 ఏళ్ళు పెంచింది, 58 నుండి 61 వరకు చేసింది. మళ్ళీ ఆ ప్రభుత్వం చేసింది తప్పు కదంట? 100% చారిత్రకంగా చేసినటువంటి తప్పు ఎవరు చేసినా తప్పిదమే. ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా 100% పొరపాటు. ఎందుకు పొరపాటు అని చెప్తా ఉన్నా, నిధులు నీళ్లు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆ 3 సంవత్సరాలు పెంచినటువంటి పదవీ విరమణ వయస్సు కాలం లోపల, పీరియడ్ లోపల 1000 మంది రిటైర్ అవుతే ఆ 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కదా, వాళ్ళ జీవితం మొదలయ్యేది కదా, ఆ కుటుంబాలు బాగుండేవి కదా, ఆ పల్లెల్లో వెలుగులు నిండేవి కదా, వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ పెద్దలు అన్నీ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చేవి కదా, దొరికేవి కదా, లభించేవి కదా. ఆనాడు నేను ఎస్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, నేను అధ్యక్షుడిగా నేనున్నా.
23 సంఘాల వేదిక జాయింట్ యాక్షన్ కమిటీ టీచర్స్ యూనియన్స్తో నేను చైర్మన్గా నేను పనిచేసిన. ఆనాడు జాక్టో నుంచి తీర్మానం చేసి వయస్సు పెంపు సరికాదు అని ఖండిస్తూ నిరసిస్తూ ప్రభుత్వం పెంచొద్దు, 58కి రిటైర్మెంటు చెయ్యండి, దీంట్లో మార్పు చేయొద్దు అనేటువంటిది మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, డిమాండ్ చేసినాం. ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం చేయాల్సింది చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం అంటున్నది వాళ్ళు చేయలేదా అని. అయ్యా నువ్వు వాళ్ళు చేసినటువంటి దానికోసమే రైతులు కావచ్చు, నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మినోళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అనేక మందిని అనేక రకాలుగా నమ్మించి బొల్తా గుట్టించినందుకే కదా మార్పు 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 అంటే మార్పు ఎంత గొప్పగా ఉంటుందో అని కలర్ పిక్చర్ను ఊహించుకొని కదా నీకు ఓటేసింది, ఓట్లు గుద్దింది. మరి నువ్వు అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వం మాదిరిగానే అప్పుడు చేయలేదా మేము ఇప్పుడు చేస్తున్నామంటే గత ప్రభుత్వానికి నీకు అసలు తేడా ఏముంది? తేడా ఏముంది? భేదం ఏముంది? ఏ మార్పు కోరి మేము అధికారంలోకి అనేక మంది నేను తీసుకొచ్చిండ్రో ఆ మార్పు జరగకపోగా ఒకటొకటి ఊడిపోతున్న పరిస్థితి ఉంది కదా. ఇలా లక్షల మంది ఉన్నారండి. ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు క్వాలిఫైడ్ పీజీస్, పిహెచ్డీస్, ఎంఈడీస్, ఎంపీల్స్ ఉన్న వాళ్ళు 50 లక్షల మంది నిరుద్యోగులు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. మరొక 50 లక్షల మంది 10th ఇంటరు డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు ఇంకొక 50 లక్షల మంది ఉన్నారు. అండ్ ఈ 50 లక్షలు ఉన్న 4 కోట్ల జనాభాలో యువతరము ఈ జాతిని నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు మేధస్తున్నటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలు, చదువు, విజ్ఞానము నిర్వీర్యం అయిపోతుంది కదా. అంటే ఎంతసేపు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అంటే ఉన్నటువంటి వాళ్లకు దోచిపెడుతుంది, దోచినటువంటిది దాచుకునే ప్రయత్నం చేస్తుంది, బుకాయించే మాటలు మాట్లాడడం లోపల. నా జీవితం లోపల నాకు 64 సంవత్సరాల వయస్సు ఈ ప్రభుత్వం చేసినంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాల వంతెన పైన నడుస్తుంది తప్ప కప్పిపెట్టేటువంటి ధోరణిలో ప్రభుత్వం ఉంది తప్ప నిరుద్యోగుల బ్రతుకులు బాగు చేసే ఆలోచన లేదు. ఇందులో ఇంకొకటి కూడా కరుణాకర్గా చెప్పుకోవాలి. ఇక్కడ మనం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు పిఆర్సీ రాకపోవచ్చు, 5 DAలు ఇవ్వకపోవచ్చు, రేపిస్తారో ఎల్లుండిస్తారో ఇస్తుండొచ్చు, ఇవ్వకపోతే పోరాడతాం, సాధించుకుంటాం, మెడలు ఉంచుతాం, మనం తీసుకుంటాం. కానీ మన అందరిపైన ఒక బాధ్యత ఉంది. రిటైర్డ్ వాళ్ళపైన బాధ్యత ఉంది, ఉద్యోగాలు ఉన్న వాళ్ళపైన బాధ్యత ఉంది, సంఘ నాయకులపైన కూడా బాధ్యత ఉంది. ఏం బాధ్యత అది? నిరుద్యోగుల బతుకుల గురించి ఆలోచన చేయండి. అందులో మీ పిల్లలు ఉండొచ్చు, మీ మనవాళ్ళు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు. అనేక మంది పిల్లలు మన వైపు ఆశగా, ప్రభుత్వం వైపు విసుగు చెంది మన వైపు ఆశగా చూస్తున్నారు కదా. వాళ్ళని ఆదుకోవడం లోపల మన వంతు బాధ్యత లేదా? మన కడుపు నిండితే సరిపోతుందా? పక్కోడు కూడా ఒక బుక్కెడు తినాలి, బతకాలి, సమాజానికి ఉపయోగపడాలి, వాడికి ఉపాధి దొరకాలి, ఉద్యోగం దొరకాలనే ఆలోచన మనకు లేకపోతే మనం ఉపాధ్యాయులం ఎట్లా, ఉద్యోగులం ఎట్లా, అధికారులం ఎట్లా, మనం విజ్ఞానం కలిగినటువంటి మేధస్సులుగా, బుద్ధిజీవులుగా ఎలా చలామణవుతాం అనేటువంటిది నేను బాధపడతా ఉన్నా. ఇవాళ మీరందరూ కూడా దయచేసి 3 సంవత్సరాలు పెరిగేదానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంకలు గుద్దుకొని సంఘాల నాయకులు ఎగిరి గంతేసి ఆ బిస్కెట్ కొరకు ఆశపడకుండా మీరు పెంచినా కూడా మేము పనిచేయము, మేము స్వచ్ఛంద పదవి విరమణ పొందుతాం తప్ప దీన్ని పూర్తిగా ఏకకంఠంతో, ముక్తకంఠంతో ఖండించి నిరసన తెలిపి ఆపాల్సిన బాధ్యత ఒక్క నిరుద్యోగుల కోసమే కాదు, నిరుద్యోగుల కోసం మనమంతా పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా సంఘాల నాయకులు, జేఏసీ కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, అధ్యాపక సంఘాలు కావచ్చు, అధికారుల సంఘాలు కావచ్చు, అంతా ఒక్కటే, మాదొక్కటే మాట. పదవీ విరమణ వయస్సు పెంపును మేము హర్షించడం లేదు, నిరసిస్తున్నాం అనేటువంటి మాట ప్రభుత్వానికి గట్టిగా చెప్పితేనే తప్ప ఇది ఆగే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి కూడా జంజీ ఉద్యమం కూడా స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం ఏదో తేలిగ్గా తీసుకుంటుంది. కానీ బంగ్లాదేశ్లో చూసినాం ఏం జరిగిందండి. బంగ్లాదేశ్లో ఉప్పెనలాగా జనప్రవాహం వస్తే బంగ్లాలు, కార్లు వదిలేసి పోయి భారతదేశం రక్షణ కోరి ఈ రక్షణలో ఉంటున్నటువంటి పరిస్థితి కదా. అట్లనే ఉంటుంది. పరిపాలన వికటిస్తే, బ్రతుకులు ఆగమైతే ఈ 50 లక్షల మంది ఎన్రోల్ అయిన నిరుద్యోగులతో పాటు చదువుతున్నటువంటి ఇంకో 50 లక్షల మంది విద్యార్థులు కనుక తోడైతే ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఎవ్వరు కానీ తట్టుకునే పరిస్థితి ఉండదు. ఆ విధంగా మీరు అవకాశం ఇవ్వకుండా ఇది ఒక ఉప్పెనగా మారకముందే, అంత ప్రమాదం ముంచుకు రాకముందే ప్రభుత్వం తక్షణం వేసినటువంటి స్టెప్ వెనుకకు తీసుకొని చేసినటువంటి తప్పు పట్ల జరగబోతున్న ప్రమాదాన్ని అంచనా వేసుకొని నాలుక గరుచుకొని
మాకు రావాల్సినటువంటి పదవి విరమణ లయబిలిటీ పడ్డటువంటి డబ్బులను ప్రభుత్వం ఇమీడియట్గా చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఆ మేరకు ఏం చేస్తారో దుబారా ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకొని వనరులు పెంచుకొని మాకు ఇవ్వాలి తప్ప తప్పించుకోవడం కోసం, ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడం కోసం ప్రత్యామ్నాయ మార్గంగా పదవి విరమణ వయస్సు అనేటువంటిది మార్గం కాదని గ్రహించాల్సిన అవసరం ఉంది.